అందరికీ నమస్కారం అండి. 2 రుచికరమైన వన్ పాట్ రెసిపీలు తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూద్దామండి. ఒక 2 బౌల్స్ తీసుకొని ఒక దానిలో 1 గ్లాస్ బాస్మతి రైస్, మరో దానిలో రోజు మనం వండుకునే బియ్యం 1 గ్లాసు, 3/4 గ్లాస్ పెసరపప్పు వేసి వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత తగినన్ని నీళ్లు వేసి ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి వేడైన తర్వాత ఒక అరకప్పు నూనె వేసుకుని, నూనె బాగా వేడైన తర్వాత పెద్దగా తరిగిన కాలీఫ్లవర్ ముక్కలు ఒక అరకప్పు, ఒక 3 మీడియం సైజు బంగాళదుంపల్ని మధ్యకి 2 ముక్కలుగా చేసుకుని వాటిని కూడా వేసి కాలీఫ్లవర్ బంగాళదుంప ముక్కల్ని హై ఫ్లేమ్ మీద మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూనే ఉందాం. కలుపుకుంటూనే ఉండండి, మాడిపోకుండా. ఇలా బాగా ఫ్రై అవుతున్న ఈ ముక్కలు గోల్డెన్ కలర్లోకి మారిపోయినాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు అదే నూనెలో ఒక అరకప్పు క్యారెట్ ముక్కలు, ఒక పావు కప్పు బీన్స్ వేసుకుని వాటిని కూడా వేయించి పక్కన ఉంచుకుందాం. ఇలా బాగా ఫ్రై అయిన వాటిని తీసి, మరి ఎరుపు రంగులోకి మారక్కర్లేదండి, కొద్దిగా కలర్ మారితే చాలు. వీటిని కూడా ఒక ప్లేట్లో పెట్టుకుందాం. మిగిలిన నూనెలో 4-5 లవంగాలు, 3 బిర్యానీ ఆకులు, ఒక అర స్పూన్ జీలకర్ర, 2 దాల్చిన చెక్క ముక్కలు వేసి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా స్లైసులుగా తరుక్కొని వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు హై ఫ్లేమ్ మీద వేయించుకొని దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరొక 2 నిమిషాల పాటు బాగా పచ్చి వాసన పోయే వరకు, ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి మారే వరకు ఫ్రై చేసుకుంటూనే ఉందాం. ఇలా వేగిన దానిలో 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక అర స్పూన్ మిరియాల పొడి వేసి ఒక్కసారి కలుపుకుందాం. అలానే 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, ఇంకొంచెం ఫ్లేవర్డ్కి ఒక అర స్పూన్ గరం మసాలా పౌడర్, వాటిని కూడా ఒక్కసారి కలుపుకుందాం ఉల్లిపాయ ముక్కల్లో. ఇలా బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చి మసాలాలన్నీ మంచి వాసనతో గుమగుమలాడుతున్నప్పుడు కొద్దిగా పుదీనా కొత్తిమీర తరుగు, ఫ్రై చేసుకున్న వెజిటేబుల్ ముక్కలు, ఒక 5 పచ్చిమిరపకాయ చీలికలు వేసి ఒక్కసారి కలుపుకొని దానిలో ఒక అరకప్పు పెరుగు వేసి పెరుగు అంతా బాగా కలిసి నీరంతా ఇంకిపోయే వరకు మరొక 4 సెకండ్ల పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయిన దానిలో 20 నిమిషాలు బాగా నానిన బియ్యంలో నీరంతా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఆ బియ్యాన్ని ఈ కూరగాయ ముక్కల మీద పైన ట్యాపింగ్ చేసుకుందాం, పరుచుకుందాం. ఇలా మొత్తం బియ్యం అంతా సర్దిన తర్వాత సన్నగా తరిగిన పుదీనా కొత్తిమీర తరుగు, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక చిటికెడు గరం మసాలా, కొద్దిగా ఉప్పు కలిపిన పొడి పైన చల్లుకుందామండి. అలానే కొద్దిగా పాలల్లో కలిపిన ఫుడ్ కలర్ అక్కడక్కడ వేసుకుందాం. 1 గ్లాస్కి 1.5 గ్లాసుల చొప్పున నీరు వేసుకుని గరిటెతో కలుపుకోకుండా
టాపింగ్ చేసుకుందాం స్టవ్ మీదే ఉంచి. దీని మీద మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత చల్లారిన దాన్ని మూత తీసి చూస్తే పొడిపొడిలాడుతున్న మంచి గుమగుమలాడుతున్న వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఇంకా సర్వ్ చేసుకుంటామే. ఇప్పుడు మరో రుచికరమైన వెజిటేబుల్ కిచిడి తయారీ విధానం చూద్దామండి. దానికంటే ముందు నేను చాలా సంవత్సరాలుగా ఒక టిప్పు పాటిస్తానండి బీట్రూట్ విషయంలో. బీట్రూట్ ముక్కలుగా చేసుకున్న తర్వాత ఒక అర స్పూను నిమ్మరసం వేసి బాగా కలిపి ఒక 3 నిమిషాలు ఉంచుకుంటే నిమ్మరసం కలర్ ఏజెంట్గా పనిచేసి బీట్రూట్ వేసిన కూరలు పలావులు బీట్రూట్తో చేస్తే రంగే మారిపోద్ది కదండి. రంగు మారకుండా కొద్దిగా కలరు అంటుకున్నా సరే మనకి కావలసిన కలర్లో ఉంటుందండి. ఇలాగా ఈ టిప్పు నేను చాలా సంవత్సరాల నుంచి పాటిస్తూ నేను చేస్తున్నాను కనుక మీకు చెప్తున్నాను. అవసరమైనప్పుడు మీరు కూడా వాడుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి దానిలో ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె వేడైన తర్వాత ఒక పావు స్పూన్ బీన్స్ ముక్కలు, ఒక పావు స్పూన్ సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, ఒక పెద్ద బంగాళదుంప ముక్కలు, నిమ్మరసంలో నానబెట్టిన బీట్రూట్లోంచి నీరు కూడా వస్తుందండి. ఆ నీరు లేకుండా వట్టి ముక్కలు వేసుకుని ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయ్యి మంచి రంగులోకి మారిన ఈ కూరగాయ ముక్కల్లో నీరంతా తీసేసిన పెసరపప్పు బియ్యాన్ని వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకుందాం. తేడా మీకు కనిపిస్తుంది కదండి. బీట్రూట్ రంగు కొద్దిగా అంటుకున్న రంగు అయితే మారలేదు. అలానే దీనిలో ఒక స్పూను పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 5 గ్లాసుల నీళ్లు వేసి మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. 3 విజిల్స్ వచ్చి చల్లారిన కిచిడి చూశారు కదండి. అసలు బీట్రూట్ రంగే అంటుకోలేదు. ఇప్పుడు కిచిడికి మరింత రుచి పంచడానికి స్టవ్ మీద ఒక కడాయి వేడైన తర్వాత ఒక 2 స్పూన్లు నెయ్యి వేడి చేసుకుని దానిలో ఒక చిన్న ఎండుమిరపకాయ, ఒక స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక ఎండుమిరపకాయ, ఒక స్పూన్ ఇంగువ, 2 టమాటోలు సన్నగా తరిగిన ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్ సన్నగా తరిగిన ముక్కలు 1 కప్పు వేసుకుని వీటిని మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకుందాం. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు నేను చేసే వంటలు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకుంటాం అస్సలు మర్చిపోకండి. ఇలా ఉడుకుతున్న కూరలో ఒక అర స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా జీరా పౌడర్, 1 స్పూన్ కారం, 1 అర స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వీటన్నింటినీ బాగా కలిపి నూనెంతా తేలే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటూ ఉందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి మాడిపోకుండా. మంచి రంగుతో తయారైన టమాటో తాలింపు రెడీ అయిపోయిందండి. దీనిలో టమాటో తాలింపుకి సరిపడినంత ఉప్పే వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఎందుకంటే మనం కిచిడీలో వేసాం కనుక ఉప్పు ఎక్కకుండా ఉండడానికి. ఇప్పుడు తయారైన కిచిడీలో ఈ తాలింపు అంతా వేసి బాగా కలుపుకుందాం. కావాలనుకుంటే మరొక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. మనం నేతితోనే తాలింపు పెట్టుకున్నాము. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు, ఒక చిన్న గ్లాసు నీరు వేసి మరొక నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం. ఇలా 1 నిమిషం పాటు బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని
ఇంకా సర్వ్ చేసుకుంటూవేనండి. వెజిటేబుల్ పలావ్కి, వెజిటేబుల్ కిచిడీకి ఒక మంచి రాయితా తయారు చేసుకుందామండి. వెజిటేబుల్ పలావ్లోకి మొలకెత్తిన జొన్నలతో పెరుగు పచ్చడి తయారు చేసుకుందామండి. ఒక 12 గంటల పాటు నానపెట్టుకున్న జొన్నల్ని ఒక రోజంతా గుడ్డలో మూటగడితే ఇలా మొలకలు ఎత్తుతాయండి. వాటిని కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్లు వేరుశనగ గింజలు వేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇలా ఉడికిన దాన్ని నీరు లేకుండా పెరుగులో వేసి దానిలో సన్నగా తరిగిన చిన్న క్యారెట్, ఒక 3 పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక పావు స్పూన్ కంటే తక్కువ బ్లాక్ సాల్ట్, ఒక అర స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ పంచదార, ఒక అర స్పూన్ చాట్ మసాలా, కొద్దిగా ఉప్పు చూసుకుని వేసుకోండి. చాట్ మసాలాలోనే బ్లాక్ సాల్ట్లో కూడా వేసుకున్నాం కనుక. కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుందాం. సర్వ్ చేసే ముందు దానిమ్మ గింజలు, సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుందామండి. వెజిటేబుల్ కిచిడీలోకి కమ్మటి పెరుగులోని కొద్దిగా కారం, ఉప్పు కలుపుకొని సర్వ్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. మొలకెత్తిన జొన్నలతో చేసిన పెరుగు పచ్చడిని రాత్రిపూట డిన్నర్ని స్కిప్ చేసి ఒక బౌల్ తింటే చాలా మంచిదండి. అలానే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మంచి గుమగుమలాడుతున్న, పొడి పొడిలాడుతున్న వెజిటేబుల్ పలావు, అలానే బీట్రూట్ వేసిన రంగుమారిన వెజిటేబుల్ కిచిడి పెరుగు పచ్చళ్ళతోటి సర్వ్ చేయండి. మళ్ళీ కావాలని అడుగుతారు. అసలే వేసవకాలం ఎండలకి కిచెన్లో ఎక్కువసేపు ఉండలేం కనుక ఈ 2 వంటకాలు తయారు చేస్తే డిన్నర్, లంచ్లకి చాలా చాలా బాగుంటాయండి. వెజిటేబుల్ పలావు, అలానే వెజిటేబుల్ కిచిడి మీకు నచ్చినట్లయితేని ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ మందికి షేర్ చేసి తప్పకుండా తయారు చేసుకుని రుచి చూడండి.